మరొక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. సృష్టమునే పూజించే నీవు ఒక డాష్ ప్రశ్న. సృష్టమునే పూజించే నీవు డాష్ ఎవరివి? సృష్టినే పూజించే నీవు క్వశ్చన్ మార్క్ డాష్ పెట్టాము. ఈరోజు ఈ పాఠం ప్రతి మనిషికి అవసరమైనది. మాయలో ఉన్న ఈ ప్రపంచం ఇక మారదా? ఈ ప్రపంచం మార్పు చెందదా? ఈ పాఠం మనం విన్న తర్వాత మారుతుందో మారదో? సృష్టినే పూజించే ఈ మనిషి ఎవరు అన్న ప్రశ్నలకు మీకు సమాధానాలు దొరుకుతాయి. యోబు గ్రంథము 31వ అధ్యాయము 26 నుంచి మనం చదువుకుందాం. యోబు గ్రంథము 31వ అధ్యాయము 26, 27, 28 వచనాలు మనం చదువుకొని చాలా ఉన్నతంగా ఈ మాటల్లోని పరమార్థాన్ని మనం ఆలోచిద్దాం. సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని అని అంటున్నాడు. అంటే సూర్యుడు ప్రకాశించుచున్నాడు గనుక నేను సూర్యున్నే గాని. అలాగే చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుకొనుచుండగా చంద్రునినే గాని, అంటే సూర్యున్నే గాని చంద్రున్నే గాని. ఈ సూర్యుడు అంటే నక్షత్రము, చంద్రుడు అంటే ఒక గ్రహం. ఈ చంద్రుడు అంటే ఇంకో ఒక ఉపగ్రహం అని చెప్పవచ్చు. భూమికి ఒక ఉపగ్రహం. అంటే సూర్యచంద్ర నక్షత్రాలు. వీటిని నేను వీటిని చూస్తే మనిషి ఏమవుతాడట? 27వ వచనంలో నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వాటి తట్టు, చూసారా? ఆ సూర్యుని తట్టే కానీ, ఆ చంద్రుని తట్టే కానీ, లేదా ఆకాశములో ఉన్న సైన్యం, సూర్య చంద్ర నక్షత్రాలు, గ్రహాలు, ఆకాశ సమూహము, వీటి తట్టు చూసి నా హృదయము అని అన్నాడు. చూడండి, నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి నా నోరు వాటిని ముద్దు పెట్టుకొనునేమో. అంటే ముద్దు పెట్టుకోవడం అంటే ఇష్టపడటం. ముద్దు ఎవరికి పెడతారు? ఇష్టం ఉన్న వాళ్ళకే కదా పెట్టేది. ఎంత ముద్దు వస్తున్నావు అంటేనే చేతులతో ముద్దు పెట్టుకుంటారు, పెదవులతో ముద్దు పెట్టుకుంటారు, చెంపలు టచ్ చేసి ముద్దు పెట్టుకుంటారు. హాయ్ అని చేతులు చరుచుకొని లేదా చేతులు పిసుక్కుంటూ ముద్దు పెట్టుకుంటారు. ఇంతే కదండి. చేయి పట్టుకొని అరచేతులను ముద్దు పెట్టుకుంటారు. అంటే సూర్యుడిని, ప్రకాశిస్తున్న సూర్యుడు గొప్పవాడు అని నేను అతనిని ప్రేమించి అతను నేను ముద్దు పెట్టుకొని దేవుణ్ణి మరిచానా? చంద్రుడు ప్రకాశించుచూ నడుస్తున్నాడు కదా, భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, చంద్రుడు ప్రకాశిస్తున్నాడు, గ్రహాలు ఆకాశంలో ఉన్న వాటన్నింటినీ చూసి నేను వాటి తట్టు చూసి
చూడగానే, నా కళ్ళు వాటిని చూడగానే నా హృదయము ప్రేరేపిస్తుందట. ఏమని? వాటిని ముద్దు పెట్టుకోమని, వాటిని ముద్దాడమని, వాటిని ఇష్టపడమని. చూసారా? యోబు గారు నిజంగా ఆయన జీవితంలో ఎంత స్ట్రిక్ట్గా ఉన్నాడో, ప్రతి మనిషికి ఒక ఆదర్శమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఈరోజు ప్రపంచం సూర్యుని, చంద్రుని పూజిస్తున్నారా లేదా? సూర్యచంద్ర నక్షత్రాలను దేవతలుగా, దేవుళ్ళుగా కొలుస్తున్నారా లేదా? సూర్య భగవానుడు భగభగ మండుతున్నాడు గనుక భగమానుడా, మానుడా, పుట్టినవాడా, మనిషికి పుట్టినవాడా? కాదు కదా. సూర్యుడు కానీ, చంద్రుడు కానీ మనుషులు వీళ్ళను కనలేదు. మనుషులు వీరికి జన్మనివ్వలేదు. గర్భం ద్వారా పుట్టలేదు. గర్భం ద్వారా పుట్టిన వారిని భగవానులు అని అనొచ్చు. కానీ గర్భం ద్వారా పుట్టని వారిని కూడా, భగము నుండి జన్మించని వారిని భగవంతులు అని ఈరోజు ప్రపంచం ఆ ప్రకాశిస్తున్న చంద్రుని కానీ, కాంతి కలిగిన చంద్రుని కానీ, ప్రకాశిస్తున్న సూర్యుని కానీ, ఇక కనిపించని కోటాను కోట్ల నక్షత్రాల లాంటి సూర్యులు కానీ, వాటిని చూసినప్పుడు నీ హృదయము ప్రేరేపించి వాటిని పూజించమంటుందా? హృదయం రహస్యంగా ప్రేరేపిస్తుందా? బహిరంగంగాను రహస్యంగాను ప్రేమించే హృదయమా ఇది? ఆలోచించండి. నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూసి నా నోరు ముద్దు పెట్టుకొనిన ఎడల పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవుదును అని అన్నాడు. చూడండి, సూర్యచంద్ర నక్షత్రాలనే దృష్టి పెట్టి వాటినే ముద్దు పెట్టుకొని వాటినే నేను పూజిస్తే, అలా పూజించటానికి నా హృదయమే రహస్యముగా నన్ను ప్రేరేపించి వాటిని దేవునితో సమానంగా పూజించే మనసు నా హృదయంలో రహస్యంగా పుట్టితే, పరమందున్న దేవుని దృష్టికి నేను వేషధారిని. సృష్టినే పూజించే నీవు డాష్ చెప్పు. ఎవరండి? ఈ మాట మనం ప్రపంచానికి చెప్తే ఎలా ఉంటుంది? మనల్ని బతకనిస్తారా? బతకనిస్తారా చెప్పండి. ఇప్పటికనే ఈ దేశం విడిచిపోమంటున్నారు మనల్ని. ఎక్కడికి వెళ్ళాలో చెప్పట్లేదు. అక్కడ వీసా ఇప్పిస్తే బాగుండును. ట్రంప్ ఏమో అక్కడి నుంచి అందరిని ఎలగొట్టేస్తున్నాడు. వీళ్ళేమో మనల్ని అక్కడికి వెళ్ళిపోమంటున్నారు. ఎవరు ఎక్కడికి వెళ్ళిపోతారో కొద్ది రోజుల్లో తేలిపోతుంది. భయంకరమైనటువంటి ఆలోచనలతో మనుషుల హృదయాలు ప్రేరేపింపబడుతున్నాయి. చూసారా? 28 అదియు న్యాయాధిపతుల చేత శిక్షనందదగిన నేరమగును అంట. చూడండి, న్యాయాధిపతి ఎవరండి? దేవుడు. ఈ మనుషులు కాదు న్యాయాధిపతులు. మనుషులకు న్యాయాధిపతులను పెట్టుకున్నారు. ఒకనాడు ఇశ్రాయేలీయులు దేవుని రాజుగా కానీ న్యాయాధిపతిగా కానీ పెట్టుకోలేదు. లోక మర్యాద చొప్పున మాకు రాజు కావాలన్నారు. దేవుడు న్యాయాధిపతులను నియమిస్తే న్యాయాధిపతులు మాకొద్దు, రాజులు కావాలంటున్నారు. అలాగ రాజులను కూడా దేవుడు ఇచ్చాడు. ఈ న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగిన నేరము ఏంటిది? చెప్పండి. సూర్యుని వైపు చూసి ప్రకాశించుచున్నాడు గనుక నేను అతన్ని ముద్దు పెట్టుకొని నేను నమస్కారం చేస్తే న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగిన నేరమని. ఏ న్యాయాధిపతి అయినా
ఇది నేరం అని చెప్పగలడా భూమి మీద ఉన్న న్యాయాధిపతి? జిల్లా కోర్టులు, మండల కోర్టులు ఉన్నాయి, జిల్లా కోర్టులు ఉన్నాయి, రాష్ట్ర హైకోర్టు ఉంటుంది, సుప్రీంకోర్టులు ఉన్నాయి, అంతర్జాతీయ న్యాయస్థానాలు ఉన్నాయి. ఆ న్యాయస్థానాలలో ఉన్న న్యాయమూర్తులు, న్యాయాధిపతులు ఈ సృష్టమును పూజించటం అనేది ఇది నేరము, అందుకనే మిమ్మల్ని శిక్షిస్తున్నాము అని శిక్షించిన న్యాయాధిపతులు ఉన్నారా చెప్పండి భూమి మీద? లేరు. మరి దీనిని శిక్షకు నేరంగా ఎంచే న్యాయాధిపతి ఎవరు? దేవుడు. సృష్టి ఉంది అంటే సృష్టిని కలిగించిన కర్త ఉన్నాడు. కర్తను వదిలేసి సృష్టిని పూజించటం అనేటువంటిది న్యాయాధిపతి అయిన దేవుని చేత శిక్ష నొందదగిన నేరమని బైబిల్ ఘోషిస్తున్నప్పుడు, ఇది దేవుని గ్రంథము, ఇది దేవుని మాట, దీనిని పట్టించుకున్నవాడు ఎవడైనా ఉన్నాడా చెప్పండి? మరి సృష్టిలో ఈ సూర్యచంద్ర నక్షత్రాలు ఇవి ఎలా పుట్టాయి? ఈరోజు మనుషులు వారిని దేవతలు, దేవుళ్ళు అని కొలవటానికి వాళ్ళు ఏమైనా భగవంతుల్లా, భగవానులా? ఒకవేళ అంటే వాళ్ళు పుట్టినవారా? పుడితే వారు ఎలాగ పుట్టారో వారి గురించిన చరిత్ర దేవుడు రాయించాడు. కీర్తనల గ్రంథం 148వ అధ్యాయం 2వ వచనం నుంచి చూద్దాం. 148వ కీర్తన 2 నుంచి 13 వచనాలు జాగ్రత్తగా మనము చదివితే, యోబు గారు వేటి తట్టు చూసి వాటిని నేను ముద్దు పెట్టుకొని ఎడల పరమందున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అగుదును, అది న్యాయాధిపతి చేత శిక్ష నొందదగిన నేరము అంటున్నాడు. ఈరోజు ఈ ప్రపంచం ఈ హృదయం అనే మాయలో పడ్డది చూడండి. ఆ మాయలో పడి ఆ హృదయము వారిని ఎలా ప్రేరేపించిందో చండి. సూర్యచంద్రులకు దేవుని స్తుతించే పని ఉంది. మరి నీకేం పని? సూర్యచంద్రులను పూజించే పనా? వారిని ముద్దు పెట్టుకునే పనా? నీ హృదయం వారిని స్తుతించమని ప్రేరేపించిందా? చూసారా? సృష్టి దేవుణ్ణి స్తుతిస్తుంది, సృష్టి దేవుణ్ణి మహిమపరుస్తుంది, సృష్టి దేవుని మాట వింటుంది, సృష్టి దేవుణ్ణి పూజిస్తుంది. అందుకే సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ అని అంటే కాంతి కలిగిన నక్షత్రాలు కోటాను కోట్లు ఉన్నాయి ఆకాశ మండలంలో. కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. మీకు దగ్గరగా తీసుకొచ్చింది సూర్యుడిని మాత్రమే. ఆ సూర్యునికి 3వ గ్రహంగా భూమి ఉంది. ఆ భూమి చుట్టూ చంద్రుడు ఉన్నాడు ఉపగ్రహంగా. భూమే గ్రహం, భూమికి ఉపగ్రహము చంద్రుడు. చంద్రుని ఎందుకు భూమి చుట్టూ తిప్పుతున్నాడు? సూర్యుడేమో ఒక చోట ఉంటున్నాడు, సూర్యుడు కూడా తిరుగుతున్నాడు. గెలాక్సీలో సూర్యుడు కూడా తిరుగుతున్నాడు. కానీ సూర్యుడు తిరుగుతున్న దానికంటే సూర్య కుటుంబంలో భూమి తిరుగుతుంది కనుక సూర్యుడు తిరుగుతున్నాడు, తన చుట్టూ తాను ఒక చోటనే తిరుగుతున్నాడు. అలాగే భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. మరి భూమి గుండ్రంగా ఉన్నప్పుడు సూర్యుని వైపు ఉన్నప్పుడే, సూర్యుని వైపు ఏ భాగమైతే ఉంటుందో ఆ భాగానికి సూర్యుని వెలుగు ప్రకాశిస్తుంది. మరి అవతల పక్క చీకటిగా ఉంటుంది. మరి అవతటి పక్క చీకటిగా ఉన్నప్పుడు చీకట్లో ఏమీ కనపడదు కనుక
చంద్రుని తిప్పుతున్నాడు. అక్కడ ఈ సూర్యుని కాంతి వలన చంద్రుడు ప్రకాశిస్తున్నాడు కనుక చీకటి కలిగిన చోట్ల చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. ఇది సూర్య చంద్ర నక్షత్రాలకు దేవుడు పెట్టినటువంటి పని. చంద్రుడు ఎందుకు ప్రకాశిస్తున్నాడు? కాంతితో ఎందుకు నడుస్తున్నాడు? భూమి చుట్టూ నడుస్తున్నాడు. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. అలాగే చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూ తిరుగుతున్నాడు. సూర్యుని వైపు ఉన్న భూభాగం వెలుతురుతో ఉంటే అవతలి పక్క చీకటిగా ఉన్నప్పుడు ఆ చీకట్లో ఉన్న వాళ్లకు వెలుగు అవసరమని చంద్రుని ప్రకాశము ఆ చీకట్లో ఉన్న జనంకి దేవుడు చంద్రుని పెట్టాడు. ఈ చిమ్మ చీకట్లో ఏమి కనబడని ఈ చీకట్లో కాంతినిస్తున్నాడు కనుక చంద్రుని ముద్దు పెట్టుకుంటావా? మనం కూడా అంతే కదా, చిన్నగున్నప్పుడు చందమామ రావే, చందమామ మామనా, మరి అత్తేది, బహుమరిదేది, మరదలేది, పెళ్ళమేది, చూసారా? చందమామ. ఈ బుడ్డోడికి చంద్రుడు మామ అంటే అమ్మ తమ్ముడో అన్ననో చంద్రుడు. ఎందుకంటే అంతే కదా, తల్లి అంటుంది బిడ్డతో మీ మామ వస్తాడు అని అంటున్నాడు. ఆ మామను చూపించుకుంటేనే కానీ ఇంకో ముద్ద దిగదట. చూసారా? అంటే సూర్యచంద్రులను ఈ మనుషులు ఎలా, వారి హృదయం ప్రేరేపింపబడి ఎలాంటి ఆలోచనలతో ఉన్నారో ఒకసారి మీరు ఆలోచించండి. ఎన్ని కథలు అండి, ఎన్ని కథలు, చందమామ కథలు. ఆ మామ మీద ఎన్ని కథలో చూసారా? చందమామ రావే, జాబిల్లి రావే. దానికి ఇంకో మన ముద్దు పేరు జాబిల్లి. అంటే రాత్రి వేళ కాంతినిచ్చినందుకు చంద్రునికి మరొక పేరు జాబిల్లి. ఏమొస్తుంది? ఏం తీసుకొస్తాడట చందమామ వచ్చి? వెన్నెల కాదు, కొండ మీద ఉన్న ఇది కోగి పూ. ఆడపిల్లకైతే పువ్వులు తీసుకొస్తాడు, మగవానికైతే కాయలు కోసుకొని వస్తాడట. ఏం కథలండి! ఇలాంటి కథలు మనుషుల హృదయాలను ప్రేరేపించి ఈ సృష్టి వైపు మనుషుల హృదయాలు వెళుతున్నప్పుడు నా హృదయము నన్ను మోసగించలేదు అని యోబు చెబుతున్నాడు. మీకు అర్థమైందా? ఇది న్యాయాధిపతి చేత శిక్ష నొందదగిన నేరమని అతనికి తెలుసు కనుక సృష్టిని చూస్తున్నాడు, దేవునిని మహిమపరుస్తున్నాడు. కానీ ప్రపంచం ఈ ప్రకృతిని చూసి ప్రకృతే మనకు ఆరాధ్య దైవంగా భావించి సృష్టికర్తను విడిచిపెడుతుంది. ఇదొక నేరం, ఇది నేరం. అందుకనే యెహోవాను నమ్ముకొనని వారికి నిత్య శిక్ష. అందుకే నీకు సేవలు అందించడానికి సూర్యచంద్రులను పెడితే సూర్యచంద్రులే దేవుణ్ణి మరిపించారా నిన్ను? అలా మరిపించటానికి నీ హృదయం రహస్యంగా ప్రేరేపించిందా? అయితే నువ్వు మోసపోయావు. మోసపోకండి. ఇంకేమంటున్నాడు? సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించండి. పరమాకాశములారా, ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించండి. మనకు కనపడుతుంది ఆకాశం, నీలాకాశము. ఆకాశానికి ఏం పేరెట్టారట? తర్వాత చెప్తాను. ఆకాశానికి ఏం పేరెట్టారో మీకు తర్వాత చెప్తాను. ఈ మనుషులు పెట్టిన పేరే. పరమాకాశములారా, ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించండి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా ఆకాశములో ఉన్న జలములు, ఆకాశములో ఉన్న
సూర్యచంద్ర నక్షత్రములు, పరమ ఆకాశములు ఆగ్నేయగా పుట్టాయి. ఆగ్నేయగా పుట్టిన వాటిని ఈరోజు ప్రపంచం ఏమని పిలుస్తుంది? అలా పిలవచ్చా? సూర్యుడిని భగవానుడు అని అంటుంది. అనొచ్చా? అంటే అది తగిన నేరముగా మారిపోతుంది. కానీ మనం చెప్తే వింటదా? మనల్ని శిక్షించేస్తారు. అంతే కదా, మనల్ని శిక్షించే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు ప్రపంచం. 5వ వచనం, ఆయన ఆజ్ఞయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించి ఉన్నాడు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతూ, అలాగే పాలపుంత నక్షత్ర మండలములో తిరగాలి. సూర్య కుటుంబాన్ని మొత్తం కోడి పిల్లల చుట్టూ కోడిని పిల్లల్ని వేసుకొని ఊరంతా తిరిగేసి వచ్చినట్టు సూర్యుడు సూర్య కుటుంబాన్ని, తన కుటుంబాన్ని అంతా తిరిగేసి రావాలి. ఎక్కడ? పాలపుంత నక్షత్ర మండలంలో, మిల్కీ వేలో, గెలాక్సీ. అలాగా నక్షత్రాలు సమూహాలు ఎన్నో కోటాను కోట్ల గెలాక్సీలు ఉన్నాయి. అవన్నీ ఆయనను స్తుతించాలని, ఆయనను మహిమపరచాలని, ఆయన మాట వినాలని, అంతేకాకుండా వాటికి ఆయన కట్టడలు నియమించి ఉన్నాడు. అవి ఏ ఒక్కటి కూడా ఆ కట్టడను, ఆ గీసిన గీతను, తమ కక్షను విడిచి తిరగవట. ఒకవేళ తిరిగిందంటే అది బ్లాక్ హోల్గా మారిపోతుంది. అందుకనే ఆకాశంలో బ్లాక్ హోల్స్ ఉన్నాయంటని ఈరోజు నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు, ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్లాక్ హోల్స్గా ఎందుకు మారాయి? మనుషులు దేవుని కట్టడలను విరిచినట్లు, దేవుణ్ణి విడిచి సృష్టమునే పూజిస్తున్నట్లు, ఆకాశంలో ఉన్న నక్షత్రములు లేదా ఆకాశ సైన్యము దేవుని ఆజ్ఞను మేరవు. ఒకవేళ మీరి తిరిగితే అది బ్లాక్ హోల్గా మారిపోతుంది. అలా బ్లాక్ హోల్గా మారిపోయిన దానికి ఉన్న చరిత్ర ఏంటంటే దేవుని కట్టడను ఆజ్ఞలను మీరిన నక్షత్రం అని అర్థం. అది ఇంత తెలుసా శాస్త్రవేత్తకి? ఇది బైబిల్ శాస్త్రవేత్తలు చెప్పగలిగే సత్యం ఇది. ఇంకేమంటున్నాడు? 7వ వచనం, భూమి మీదనున్న, చూసారా ఇందాక 3వ వచనం నుంచి 6వ వచనం వరకు ఆకాశములో ఉన్న వాటి గురించి చెప్పాడు. ఇప్పుడు భూమి మీదకి వచ్చాడు చూడండి. ఇప్పుడు భూమి మీదనున్న మకరములారా, మకరములంటే చేపలు, మహామత్స్యములను దేవుడు సృష్టించాడు భూమి మీద. సముద్రములో ఉండే మత్స్యములు ఉన్నాయి, భూమి మీద ఉన్నాయి. అవే డైనోసార్స్ అంటున్నాము. భూమి మీద చెలించే డైనోసార్లు ఉన్నాయి, జలములలో ఉండే మకరములు ఉన్నాయి, ఆకాశములో ఎగిరేటువంటి కూడా డైనోసార్లు ఉన్నాయి, మకరములు ఉన్నాయని అంటున్నాం. భూమి మీద ఉండేవి, భూమి మీద ఉన్న సమస్తమును సృష్టించాడు కనుక భూమి మీద ఉన్న సమస్తం ఏం చేయాలట? ఆయనను స్తుతించాలి. భూమి మీదనున్న మకరములారా, అగాధ జలములారా అన్నాడు చూడండి. అంటే అగాధ జలములలో ఉన్న మకరములు, భూమి మీద ఉన్న మకరములు. జలములు భూమి మీదనే ఉన్నాయి కదా, సముద్రాలు కూడా భూమి మీదనే ఉన్నాయి. భూమి మీద ఉన్నవి, భూమి మీద ఉన్న సముద్రములో ఉన్నవి, అగాధ జలములలో ఉన్న జలములారా యెహోవాను స్తుతించుడి. అగ్ని వడగండ్లారా, హిమమ, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను, పర్వతములారా, సమస్త గుట్టలారా. గుట్టలంటే తెలుసు కదా మీకు, మీ చుట్టూ ఉన్న గుట్టలన్నీ అవి ఏం చేస్తున్నాయి? అలాగ పడున్నాయని అనుకుంటున్నారు, కానీ వాటికి ఒక పని ఉంది. అవి చేసే పని మీకు తెలియదు. తుఫాన్ ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రంలో నుండి వచ్చింది.
సుడిగాలి ఎక్కడి నుంచి వస్తుంది? భూమి మీద నుండి వస్తుంది. అంటే భూమి మీద ఉన్న సమస్తము, జలములలో ఉన్న సమస్తము, ఇవన్నీ ఆయనను స్తుతిస్తున్నాయి. మర్చిపోవద్దు మనిషి, నువ్వెవరిని స్తుతిస్తున్నావో మర్చిపోయావు. నువ్వు పూజిస్తున్న సృష్టి ఎవరిని పూజిస్తుందో ఈరోజు మనిషి మర్చిపోయాడు. కానీ యోబు గారు మర్చిపోలేదు. ఆయన హృదయము ఆయనను రహస్యముగా ప్రేరేపింపలేదు, వాటి వైపు ఆయన హృదయము తిప్పలేదు. మరి ఈరోజు ప్రపంచం అంతా మనమందరం అటుపక్క నుంచి వచ్చిన వాళ్ళమే, అవునా కాదా? తెల్లవారు లేచి సూర్యుని దండం పెట్టిన వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి? స్నానం చేయగానే, మా చిన్నతనంలో అండి, స్నానం చేయగానే లాస్ట్లో ఒక చెంబు నెత్తిలో పోసేస్తుంటే ఆ చెంబు నీళ్లు పడిపోతుంటే చుట్టూరుగా తిరిగేవాళ్ళం దాని చేతులు దండం పెట్టి. ఏందో చూసారా మనుషుల హృదయాలు ఎలాగ తిరిగాయో? మీరు చెప్పలేకపోతున్నారు, నాలేక. తర్వాత మీరు మాట్లాడుకుంటారు తర్వాత. కానీ ఇది నిజం, ఇది వాస్తవం. అందుకే అంటున్నారు వడగండ్లు, అగ్ని. చూడండి, అమెరికాలో కాలిఫోర్నియా పేరు ఎందుకు పెట్టారేమో, కాలుతా ఉంది. అది ఎప్పుడు కాలిఫోర్నియాలో ఎప్పుడు కాలుతూనే ఉంటుంది. కానీ ఈసారి మాత్రం భయంకరంగా కాలింది. కార్చిచ్చులు ప్రతిసారి వస్తాయి, కానీ ఈసారి వచ్చినంత నష్టం కార్చిచ్చుల వలన ఎప్పుడు కలగలేదట. ఇప్పుడు ఇది రికార్డ్ అయిపోయింది. అగ్ని, కారుచుచ్చులు, వడగండ్లు, హిమము, ఆవిరి, తుఫాను, పర్వతాలు, గుట్టలు, సమస్తమైన గుట్టలు. చిన్న గుట్టలు ఉన్నాయి, పెద్ద గుట్టలు ఉన్నాయి, రాళ్ళతో కూడిన గుట్టలు ఉన్నాయి, చెట్లతో కూడిన గుట్టలే ఉన్నాయి, సమస్తమైన గుట్టలు అన్నాడు. ఈ గుట్టలు ఎందుకున్నాయో మనిషికి తెలియదు. విజయవాడకి వెళ్తుంటే ఇబ్రాహీంపట్నం దాటిన తర్వాత నేను చూసినప్పుడు గుట్ట ఎలాగుండింది, ఇప్పుడు మొత్తము రొట్టెను సగం తినేసినట్టు నడిమికి అలాగ తీసి పారేశారండి. ఆ గుట్టలు దేవుని స్తుతిస్తుంటే ఇప్పుడు దేవుని స్తుతించని గుట్టగా మారిపోయినప్పుడు ఈ గుట్టకు ఆయన ఆజ్ఞాపిస్తే ఏమవుతుంది? గుంటగా మారిపోతుంది, గుంటలో పడిపోతుంది విజయవాడ అంతా. చూసారా? మరి గుట్టల మీద ఉన్నది ఎవరు? గుట్టే దేవుని పూజిస్తున్నప్పుడు గుట్ట మీద ఎవరిని పూజిస్తున్నారు మనుషులు? ఇవన్నీ రాయబడిన వాస్తవాలండి. క్రీస్తుకు పూర్వమే ఇలాంటి మహాజ్ఞానముతో నిండుకున్నది ప్రపంచం ఒకప్పుడు. కానీ రాను రాను రాజగుర్రం గాడిదైనట్టు ఈ ప్రపంచం నాశనానికి వెళ్ళిపోతున్నప్పుడు ఇలాగ ఉంటుందేమో అని అనిపిస్తుంది మాటలు చదివిన తర్వాత. పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫల వృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా అన్నాడు. చూడండి, ఇవి ఆకాశములో ఎగిరే పక్షుల గురించి, భూమి మీద తీసుకొచ్చేటువంటి అగ్ని ప్రకృతి వైపరీత్యాల గురించి, మృగాల గురించి, పశువుల గురించి, పక్షుల గురించి, పురుగుల గురించి దేవుడు ఇవన్నిటి గురించి చెబుతున్నాడంటే ముందు ఏమన్నాడు? వీటన్నిటినీ ఆయన సైన్యములారా అన్నాడు. చూడండి, ఇవన్నీ ఆయన సైన్యమే. తుఫాన్ వచ్చిందంటే దేవుని సైన్యం దిగింది అని అర్థం. అగ్ని కురుస్తుంది అని అంటే దేవుని సైన్యం దిగింది అని అర్థం. కార్చిచ్చు వచ్చిందంటే శాస్త్రవేత్తలు ఏదేదో కథలు అల్లిస్తున్నారు. ఆ కథ రావడానికి కారణం ఎవరు? సైంటిఫిక్ రీజన్ అంటున్నావు. ఆ రీజన్కి అలా కరగటానికి కారణం ఏంటి? చూసారా? అప్పుడప్పుడు పల్లెటూర్లలో తెల్లవారు లేచిపోయినప్పుడు చీకట్లోకి వెళ్ళిపోతారు కదా పల్లెటూర్లలో ఒకప్పుడు. ఇప్పుడంటే ప్రతి ఇంటికి అటాచ్ బాత్రూములు వచ్చాయి, లేకపోతే చెంబట్టుకొని వెళ్ళిపోవటమే చీకట్లో.
ఊరవతలకి వెళ్ళిపోయేవాళ్ళు. ఆ ప్రాంతాలలో చచ్చిన పిల్లులు కానీ, కుక్కలు కానీ, జంతువులు కానీ ఊరవతల బారేసేవాళ్ళు. అవి మట్టిలో మురిగిపోయి ఇదైనప్పుడు మీద బొక్కలు ఉండేవి. ఈ బొక్కలు ఉన్న చోట్ల మంటలు పడతాయి, మంటలు వస్తాయి. ఈ మంటలను చూసి మనోళ్ళు ఏం చేస్తారు? చెంబట్టుకు వెళ్ళిపోయిన వాళ్ళు దయ్యం వచ్చేసిందంటని చెంబాదలో తీసి ఉరుకొచ్చేస్తారు. అంతే కదా మరి. ఉన్నటువంటి మంట అలాగా ఏదో అగ్గిపుల్ల గీరేసినట్టుగా మండినట్టుగా మండేసి మెల్లంటనే ఆరిపోతుంది. ఆ వెలుగును చూసి, ఆ మంటను చూసి వామ్మో ఏమవుతుందంటని పారిపోవటమే. ఇలాగ ఎంతమంది పారిపోయారు? అటు పక్క నుంచి ఎవడో గడ్డము తిలకం పెట్టేసుకొని వచ్చేసాడు అనుకోండి, వీడు మాయగాడు, వీడు మంత్రగాడు, వీడేదో చేశాడు, ఇది భయం పుట్టుకుంది. ఇప్పుడు అగ్ని చూడగానే భయంతో ఇంటికి వచ్చిన తర్వాత అదుర్జ్వరం పడుతుంది, ఒళ్ళు వేడెక్కిపోతుంది. ట్యాబ్లెట్లు వేసినా తగ్గని జ్వరం ఇది. ఎందుకంటే ఇది భయంతో వచ్చిన జ్వరానికి ట్యాబ్లెట్ పనిచేయదు. భయం పోగొడితేనే తప్ప ఈ జ్వరం తగ్గదు. మనుషులు ఇలాగ భయపడేవాళ్ళు. ఎందుకు ఆ మంటలు వచ్చాయంటే రాత్రుల్లో ఆ ఎముకలకు భాస్వరం, ఆక్సిజన్ తగ్గినప్పుడు భాస్వరం కూడా ఉంటుంది. ఈ భాస్వరం ఆ ఎముకలకు తగిలినప్పుడు మంటలు లేస్తాయి. ఇది సైంటిఫిక్గా ఈరోజు రుజువు చేశారు. మరి ఆ ఎముకలలో ఉన్నదేంటి? ఈ ప్రకృతిలో ఈ భాస్వరం ఎందుకు ఉండాలి? ఇది మాత్రం చెప్పడు. ఉంది అంటే ఉంది అంటాడు. ఎందుకు ఉందంటే ఇది చెప్పడు. ఆ మంట ఎందుకు కలిగిందో మనుషులు ఏవో కథలు అల్లుకున్నారు. అది మూఢనమ్మకం అంటని, మూఢనమ్మకాన్ని వదలగొట్టడానికి చక్కటి సైంటిఫిక్ రీజన్ బాగానే చెప్పావు. అక్కడ ఎముకలు ఉన్నాయి, గాలిలో భాస్వరం ఉంది కనుక తగిలింది. ఆ ఎముకలకి భాస్వరం తగిలినప్పుడు ఆ తర్వాత ఆక్సిజన్ దాని మీద పడినప్పుడు మంట లెగిసిపోతుంది. అందుకు ఈ మంట వచ్చింది. అంతే తప్ప ఇది మంత్రగాడు పుట్టించిన మంట కాదు ఇది అని చెప్పడానికి బాగానే ఉంది. కానీ మీ భాస్వరం ఎందుకు ఉంది? ఈ భాస్వరం ఆ ఎముకలతో కలిసినప్పుడు ఎందుకు మంటలు రావాలి? మంట వచ్చింది ఎందుకు ఇవి ఎగిసిపడాలి? ఆక్సిజన్ ఉందంటున్నావు, కానీ ఇవన్నీ ఎందుకున్నాయి? ఈ ప్రకృతిలో ఇవన్నీ ఎందుకున్నాయి? ఎవరు పెట్టారు? ఎందుకు పెట్టారు? వాటి అవసరత ఏంది? ఆలోచించకుండా ఈరోజు దేవుని విడిచి, సృష్టినే విడిచి, సృష్టికర్తను కూడా విడిచి దేవుడే లేడనే పరిస్థితికి ఇంకా అడ్వాన్స్డ్కి వెళ్ళిపోయింది ప్రపంచం. ఎంత దారుణమైన స్థితికి వెళ్ళిపోయిందో. ఇదంతా శిక్ష నొందదగిన నేరం అంటున్నాడు. ముందు ఆకాశము, ఆకాశ సైన్యముల గురించి చెప్పాడు. భూమి మీద ఉన్న సైన్యముల గురించి చెప్పాడు. ఇప్పుడు నరుల దగ్గరికి వచ్చాడు చూడండి. 11వ వచనం, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీదనున్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించండి. ఆకాశములో ఉన్నవి, భూమి మీద ఉన్నవి, ఆఖరికి మనుషులలో ఉన్న న్యాయాధిపతులు, అధిపతులు, రాజులు, సమస్తమైన ప్రజలు మీరెందుకున్నారు? మీరు కూడా దేవుని స్తుతించటానికే, దేవునిని మహిమపరచటానికే, దేవుని కొరకే మీరు పుట్టారు. మీరు కూడా మిమ్మల్ని పుట్టించిన దేవునిని స్తుతించండి, మహిమపరచండి. అంతేగాని మీ హృదయము చేత ప్రేరేపింపబడి, మోసగింపబడి ఈ ప్రకృతి వైపు చూసి ఈ ప్రకృతినే దేవునిని మరిపించేటట్లుగా నీ హృదయము ప్రేరేపిస్తే న్యాయాధిపతి చేత శిక్ష నొందదగిన నేరంగా, ఒక వేషధారిగా మిగిలిపోతావు అని యోబు గారి జీవితం మనకు నేర్పుతున్న పాఠం అండి. ఇంకేమంటున్నాడు చూడండి, ఇంకేమంటున్నాడు 12వ వచనంలో, యవనులు, కన్యకలు, వృద్ధులు, బాలురు. చూసారా? ఎవరిని వదిలిపెట్టాడండి మానవులలో? మేము పురుషులం అండి అని అంటే, పురుషుల్లో ఏ పురుషులు? పుణ్యపురుషులు గారు. బాలురా,
యవనస్తులా, వృద్ధులా, లేక మేము ఆడవాళ్ళమండి అంటే అన్న కన్యకవా, యవనస్తురాలివా, స్త్రీవా, ముసలావిడవా, మీరెవరైనా స్త్రీ పురుషులైనా, అది మీ జీవితంలో ఏ స్టేజ్ అయినా, అది బాలుర స్టేజ్ అయినా, యవ్వన దశ అయినా, వృద్ధుల దశ అయినా, మీరందరూ మీ మీ దశలలో ఏ దశలో కూడా దేవుని విడిచిపెట్టడానికి వీల్లేదు. ఈ సృష్టిని పూజించడానికి వీల్లేదు. అలాగ పూజిస్తే వేషధారివి అని అంటున్నాడు. ఇక మోషే గారి చేత దేవుడు రాయించిన ధర్మశాస్త్రంలో నా ప్రజలు అని దేవుడు అనుకున్నటువంటి ఇశ్రాయేలీయులకు ఎలాంటి మాటలు రాయించాడో చూద్దాం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 16వ వచనం చూడండి ప్రియులారా. త్వరగా తీయాలి. మంచి సంగతులు దేవుడు రాయించాడు. మీ హృదయము మాయలలో చిక్కాట. చూడండి, మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కారము చేయకుండా మీరు జాగ్రత్త పడండి అని అన్నాడు. చూడండి, యోబు గారు జాగ్రత్త పడ్డాడు. కానీ నిజ దేవుణ్ణి కలిగిన, ఆ దేవుని చేత నడిపింపబడిన, ఆ దేవుని చేత బానిసత్వంలోని విడిపింపబడిన ఇశ్రాయేలు జనాంగం మాత్రం హృదయ ప్రేరేపణ మాయలో పడి సృష్టిని పూజించటానికే వెళ్ళిపోయారు. అలాగ వెళ్ళిపోకుండా జాగ్రత్త పడండి, లేకపోతే న్యాయాధిపతి చేత శిక్ష నొందదగిన నేరస్తులుగా, వేషధారులుగా మిగిలిపోతారు అని అంటున్నారు. చూడండి, మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిస్తుంది. దేవుడే మన తండ్రి, దేవుడే మన సృష్టికర్త, ఆయన కొరకు మనం పుట్టాము, మనం ఆయన కొరకు ఉన్నామన్న ఏదైతే ఈ త్రోవ ఉందో, ఏదైతే రూల్ ఉందో, ఏదైతే సంకల్పం ఉందో దాని నుండి తప్పిస్తుందట. ఏది? నీ హృదయం. ఈ ప్రపంచం మాయలో పడి నీ హృదయము దేవుని మార్గము నుండి తప్పించి నిన్ను మోసంలోనికి తీసుకెళ్ళిపోయి దేవుని నీ శిక్షలోనికి నడిపిస్తుందట. చూడండి, మీ హృదయమే. 4వ అధ్యాయం, ఇదే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 19వ వచనం. సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూసి మరులు కొల్పబడి దేవుడైన యెహోవా సర్వాకాశము కిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టబడిన వాటికి నమస్కారము పెట్టి వాటిని పూజించకుండానట్లు మీరు బహు జాగ్రత్త పడండి అని అన్నట్టు. చూడండి, సూర్య చంద్ర నక్షత్రాలు వీటిని మనుషులకు పంచిపెట్టాడట. అందుకనే సూర్యుడు మనకు ప్రతిరోజు ఉదయిస్తున్నాడు. సూర్యుని వలన మన జీవనోపాధి కలుగుతుంది. మనందరికీ పంచాడు సూర్యుడిని, గాలిని మనందరికీ పంచాడు, భూమిని మనందరికీ పంచాడు, ఆకాశాన్ని మనందరికీ పంచాడు. పంచభూతములను మనకు పంచిపెట్టి మనల్ని పోషించేటట్టుగా, వాటిని మన కొరకు పని చేసేటట్టుగా దేవుడు వాటిని చేస్తే ఈ మనుషులు వాటి తట్టు తిరిగి వాటికి నమస్కారము చేసి పూజింతురేమో. మీరు బహు జాగ్రత్త పడండి. ప్రపంచం అంతా అలాగనే ఉంది. ప్రపంచం నడిచిన మార్గంలో మీరు నడవక నేను చూపించిన త్రోవలో, ఈ మార్గంలో మీరు నిలిచి నన్ను మాత్రమే మీరు స్తుతించండి అని ఎందుకు చెప్పాడో ఈ పాఠం ఈ ప్రపంచానికి ఒక గుణపాఠం. సృష్టిని ఎందుకు పూజింపకూడదో ఈ పాఠమే ఒక గుణపాఠంగా నేర్చుకోవాలి ప్రతి ఒక్కరూ. ఎందుకంటే వాటిని నీకోసం చేశాడు, నువ్వేమో వాటిని పూజించటం ఏంటి? నమస్కారం. సూర్య చంద్ర నక్షత్రములు సైన్యములకు నమస్కారం. చూసారా?
వాటి వైపు నీ హృదయం ఎలా తిప్పిందో చూడు, వాటి మాయలలో ఎలా పడేసిందో చూడు. నేను మాత్రం పడలేదు అంటున్నాడు యోబు. చూసారా? ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రాలు ఒకవైపు, నేను ఒకవైపు అంటున్నాడు యోబు. అవునా కాదా? నిండు సూర్యుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, నేను దేవుని వైపు. అవి మాటలే తప్ప జీవితాల్లో లేవండి. దేవుడు చెప్తున్నాడు, సర్వాకాశము కిందనున్న సూర్యచంద్ర నక్షత్ర సైన్యములు వాటి వైపు మరులు కొల్పబడి మీ హృదయం చేత తిప్పబడి వాటికి నమస్కరించి వాటిని పూజింతురేమో, మీరు బహు జాగ్రత్త. ప్రపంచం పోయింది అటు పైపు. తెల్లవారు లేవగానే సూర్య నమస్కారం, ఇదొక యోగా. చూసారా? ఏది దేవుడు చెయ్యకూడదు అని అంటాడో మనిషి ఖచ్చితంగా దానినే చేసి తీరుతాడు, చెయ్యమని చెబుతాడు. ప్రాణాయామం అంటే ఊపిరి పీల్చుకోవటం. ఎక్కడికి వెళ్ళి వచ్చింది? దానికి ఒక పేరు. దేవుని ఉచ్ఛ్వాస నిశ్వాసనే ఈ ప్రపంచానికి ప్రాణవాయువు అని తెలియదు. అందుకే మనిషి ఆరోగ్యానికి యోగా అవసరమని అంటున్నారు. కాదు, దేవుని శాసనాలు అవసరం, దేవుని ఆజ్ఞలు అవసరం. నువ్వు బ్రతకాలంటే దేవుని ఆజ్ఞ నీకు అవసరం. కానీ ఆసనాలు వేసినవాడు కూడా చచ్చిపోతాడు. ఆసనాలు వేసిన వాడు కూడా ఆరోగ్యం దెబ్బతిన్నది. ఆసనాలు వేసి ఆయన ఉన్నారు చూడండి, ఒక ఆయన పతంజలి రామ్దేవ్ బాబా కూడా కడుపులో నొప్పి వచ్చి అమెరికాలో ఆపరేషన్ చేయించుకుంటున్నాడు. మీరేమో కడుపంతా ఒక చోటకి డబ్బు కొట్టినట్టు తీసుకొచ్చేస్తున్నాడు. ముందుది వెనకది ఒంటికాలతోటి తాడల్లినట్టుగా కాళ్ళు అలాగ చుట్టేసుకొని ఉంటాడు. ఇది ఒక పెద్ద విద్య. అమెరికన్ టాలెంట్ అని ఒకటి వస్తుంది చూడండి. ఒక వెస్ట్ ఇండియన్ పర్సను సర్వ శరీరాన్ని మడత పెట్టేసినట్టుగా ఎముకల గూడును మొత్తం రబ్బర్ బ్యాండ్లా చేసి పారేస్తాడు. ఆ ప్రోగ్రాంకు జడ్జిమెంట్లుగా ఉన్న వాళ్ళందరూ గుడ్లన్నీ బయటికి వెళ్ళగొట్టుకొని భయపడిపోతుంటారు. భయంకరంగా అండి. అదే ఏమాసనం అంటారు చెప్పండి? ఏమాసనం అందాం? అది ఈ ప్రకృతిలో ఉన్న వాటికి కాదు నమస్కారం చేసేది, వాటిని నీకోసం చేసిన నీ తండ్రికి నువ్వు నమస్కరించు, నీ తండ్రిని పూజించు. ఆరోగ్యాలతో బుద్ధి బలజ్ఞానములతో దేవుడు నిన్ను సర్వసమృద్ధిగా దీవిస్తాడు. సృష్టిని కాదు పూజించేది, సృష్టికర్త ఉన్నాడన్న సంగతి మర్చిపోవద్దు అంటున్నాడు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. ఐగుప్తు చేత నడిపింపబడిన వాళ్ళు యొర్దాను దాటి కానాను దేశంలో ప్రవేశించిన తర్వాత యెహోషువ కానాను దేశాన్ని 12 గోత్రాల వరకు పంచిపెట్టిన తర్వాత ఎవరెవరి భూభాగాలలో అంతకు మునుపు నివాసించినటువంటి ఆ 7 తెగలు పూజించిన దేవతలు, ఆ దేవతల గుళ్ళు ఆ చెట్ల మీద కానీ, గుట్టల మీద కానీ, పర్వతాల మీద కానీ, చెట్ల కింద కానీ ప్రతిమలు, గుళ్ళు, దేవతలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నింటినీ పాలదోసేయండి, వారిని మీరు పూజింపకూడదు అని యెహోషువ శాసనం చెప్పాడు. విన్నారా? వినలేదు. ఆ వినని ఆ మనుషులతో అతను ఏమంటున్నాడో చూడండి. 24వ అధ్యాయం యెహోషువ గ్రంథం 14 నుంచి చూడండి, 14 నుంచి 16. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు కలవారై నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని, అంటే నది ఇద్దరునున్నారు వీళ్ళు, ఇంకా యొర్దాను నది దాటలేదు, కానీ అద్దరిన ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు నివసిస్తున్నటువంటి కనానులో వాళ్ళు కట్టుకున్న గుళ్ళు కానీ, దేవతలు కానీ,
ఏవేవైతే ఉన్నాయో వాటి తట్టు మేర తిరగకూడదు అని ఇద్దరిన ఉన్న వీళ్ళకి చెప్తున్నాడు. నది అద్దరిన ఉన్న ఐగుప్తులోను సేవించిన దేవతలు, ఐగుప్తులో కూడా వీళ్ళు దేవతలను పూజించేశారు. ఐగుప్తు దేవతలను పూజించిన వాళ్ళే. అక్కడ ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తు దేవతలను పూజించిన ఆ దేవతలను కానీ, ఈ కానాను దేశంలో ఎల్లగొట్టబడినటువంటి 7 తెగల వాళ్ళు పూజించిన గుళ్ళు కానీ, వాళ్ళ దేవతల వైపు కానీ, అక్కడ పూజించిన ఆ దేవతల వైపు కానీ, మనం స్వతంత్రించుకున్న ఈ భూభాగములో నివసించిన పురాతన మనుషులు వాళ్ళ దేవుళ్ళ వైపు కానీ మీరు తిరగకూడదు. ఆ దేవతలను, ఆ గుళ్ళను అన్నిటిని తొలగదోసి యెహోవాని సేవించండి. యెహోవాను సేవించుట ఒకవేళ మీకు అది కీడని తోచిన ఎడల మీరు ఎవరిని ఛేదించదరో? నది అద్దరిన ఐగుప్తులో మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో? లేదా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అమోరియా దేవతలను పూజించదరో? వారి దేవతలను సేవించదరో? మీరు నేడు కోరుకోండి, ఏం కోరుకుంటారో మీ ఇష్టం. కానీ మీరు ఎవరిని సేవించిననో కోరుకొనినను నేనును నా ఇంటి వారును మాత్రం సృష్టికర్తనే సేవించదమని యోబు గారు చెప్పిన మాట యెహోషువ గారు చెప్తున్నారు. చూడండి, యోబు గారు చెప్పిన మాట యెహోషువ గారు చెబుతున్నారు. ఒకనాడు పితరులకు, ఇశ్రాయేలులకు పితరుడు మూలపురుషుడైనటువంటి అబ్రహాము, ఆయన జీవితం ఎలాగుండిందో చూడండి. ఆయన జీవితం కూడా చెప్తున్నాడు. 24వ అధ్యాయం ఇదే 2వ వచనంలో చూడండి. 2వ వచనంలో యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేలీయులైన దేవుడైన యెహోవా చెప్పినదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరునకును తండ్రి అయినటువంటి తెరహు కుటుంబీకులు, ఇప్పుడు యూఫ్రటీస్ నది అద్దరిన నివసించిన ఇతర దేవతలను పూజించిరి. చూడండి, మన పితరులు అబ్రహాము మూలపురుషుడు, అబ్రహాముకు నాహోరుకు తండ్రి అయినటువంటి తెరహు కుటుంబము యూఫ్రటీస్ నది పరివాహ ప్రాంతమైనటువంటి మెసొపొతేమియా నాగరికత అంటాం దాన్నే. ఆ మెసొపొతేమియా నాగరికతలో ఉన్నటువంటి మూల పురుషుల్లో తెరహు ఒకడు. ఆ మెసొపొతేమియాలో ఉన్నటువంటి తెరహు కుటుంబము ఇదంతా కల్దీయ దేశంగా ఉంది. అప్పుడు ఈ కల్దీయ దేశంలోనూ ఈ మెసొపొతేమియా ఒకటి, ఈ బాబిలోనియన్ ఒకటి. ఆయా ప్రాంతాలలో ఉన్న మన పితరుడైన అబ్రహాము తండ్రి తెరహు కుటుంబీకులు పూజించిన ఇతర దేవతల వైపు మీరు తిరుగుతారా? ఆ అబ్రహామును ఆ మెసొపొతేమియాలో హరానులో దేవుడు ప్రత్యక్షమై, నిజ దేవుడు ప్రత్యక్షమై అతన్ని పిలిచిన దేవుని వైపు తిరుగుతారా? మీరు ఎవరిని కొలుస్తారో, ఎవరి వైపు తిరుగుతారో మీరే కోరుకోండి. అయితే నేను నా ఇంటి వారును యెహోవానే సేవించేస్తామని అంటున్నారు. చూడండి, చూసారా? ఇశ్రాయేలీయులు తిరిగిపోతున్నారు, ఇతర దేవతల వైపు తిరిగిపోతున్నారు, సృష్టిని పూజించేవారుగా మిగిలిపోతున్నారు. అలాంటి వారిలో ఒక రాజు ఉన్నాడండి. అలాంటి వారిలో ఒక రాజు ఉన్నాడు. ఏ రాజు? ఒకసారి చదవండి ఆయన చరిత్ర. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనం చూడండి. అది ఏ రాజు? సొలొమోను రాజు. సొలొమోను వృద్ధునైనప్పుడు, అంటే ముసలితనంలోనికి వచ్చేసరికి వృద్ధుల గురించి రాశాడు కదా. బాలురు, యవనస్తులు, కన్యకలు, వృద్ధులు మీరేం చేయాలి? యెహోవాను స్తుతించాలి, సేవించాలి, పూజించాలి, నమస్కరించాలి, ఆయన మాట వినాలి, ఆయనను ప్రచురపరచాలి, ఆయనకే మొక్కాలి. ఇప్పుడు వృద్ధాప్యంలోనికి వచ్చిన రాజు
గాడిద అయిపోయాడు చూడండి ఈ రాజు. రాను రాను రాజు గుర్రము గాడిదైనట్టు రాజే ఏమైపోయాడో చూడండి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, ఇతర దేవతల వైపు తిప్పేశారట. హృదయాన్ని తిప్పారా, అతన్ని తిప్పారా? హృదయాన్ని తిప్పితే ఇతడు తిరిగేస్తాడు. అంతే కదండి. హృదయం మాటనే కదా మనం అందరం వినేది. మన మనసు కరెక్ట్గా ఉంటే మన మనసు ఏది చెప్తే మనం అదే చేస్తాము. ఇప్పుడు ఈ బహుమంది భార్యలు, 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, 1000 మంది. ఈ 1000 మంది భార్యలు ఏం చేశారట? తమ దేవతల తట్టు తిప్పేశారట. ఓరి నాయనో, జీవము గల దేవుని విడిచిపెట్టి జీవము లేని వాటికి, ప్రకృతిని పూజించేటట్టు రాజును తిప్పేసాయి చూడండి. ఆడోళ్ళు తెలుసుకుంటే ఏమైనా చేస్తారు, రాజును కూడా గాడిదగా మార్చేస్తారంటే ఇదే సామెత. చూసారా? ఎంతటి మహాజ్ఞాని అండి, ఎంతటి గొప్పవాడండి. ఎంతటి వాడైనా ఈ ఆడోళ్ళు తలుచుకుంటే అధపాతాళానికి కూలాల్సిందే. ఏమీ లేదు, చిన్న కన్ను మిటకరించేస్తే అయిపోతాడు. అవతలోడు సిగ్గుపడిపోతాడు, ఆ తర్వాత వెనకాల తోక ముడుచుకొని వచ్చేస్తాడు కదండి. 700 మంది భార్యలు ఉన్నా 300 మంది ఉపపత్నులు. వీళ్ళంతా, ఈ భార్యలు అందరు ఇశ్రాయేలీలు అనుకుంటున్నారా? కాదు, చుట్టుపక్కల ఉన్న రాజులు, రాజకుమార్తెలు. ఐగుప్తు ఫరో రాజు కుమార్తెలు కూడా ఉన్నారు, మోయాబు రాజు పిల్లలు కుమార్తెలు ఉన్నారు. 700, ఈ 1000 మంది అంటే ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? అందులో 10 ఉంటుండొచ్చేమో ఇజ్రాయేలీలు. కానీ ఈయన తండ్రి ఉన్నాడు చూడండి, దావీదు ఇశ్రాయేలీలలోనే భార్యలు ఉపపత్నులు ఉన్నారు తప్ప ఈ మహనీయుడు తండ్రి కంటే మించిపోయినోడు ఉన్నాడు. ఇంకేమంటున్నాడు? సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము ప్రభు అయిన యెహోవా ఎడల యథార్థము కాకపోయింది అన్నాడు చూడండి. యథార్థం కాదు, తిప్పేశారు. చూసారా? హృదయము. అందుకని నా హృదయము రహస్యముగా నన్ను ప్రేరేపించినా కానీ నేను వాటి వైపు తిరగలేదు అంటున్నాడు యోబు. ఇప్పుడు తిరిగిన వాడు సొలొమోను, తిరిగిన వాళ్ళు ఇశ్రాయేలీలు. చూసారా? 10వ వచనం చూడండి. 10వ వచనం, ఈ మనిషిని చూసే ఎంతగా ప్రేమించాడో దేవుడు సొలొమోనుని. అయినా ఎంతో ప్రేమించిన దేవుడు సొలొమోను మేలుకొని ఆజ్ఞ ఇచ్చాడు చూడండి. ఎలాంటి ఆజ్ఞ? నువ్వు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము, చూసారా, దేవుని యొద్ద నుండి తొలగిపోయిందట. అంటే వీళ్ళు ఎలా తిప్పేశారో చూడండి. చచ్చినా మళ్ళీ దేవుని వైపు తిరగకూడదు అన్నట్టు మంది ఎడతారంటారు చూడండి. ఏం మంది ఎట్టేశారో ఏమో కానీ దేవుని వైపు తిరగకుండగా మలుపుకున్నారండి. ఏం మంది ఎట్టేసాడో ఏమో, దాని కొంగ వెనకాల పట్టుకొని తిరుగుతుందని అంటుంటారు చూడండి. అంతే కదా? మందు కాదు అది, మనసు తిప్పటం. మందు కాదు, మందు పనులు ఏమి లేవు. కడుపులోకి వెళ్ళిపోతే కడుపు నొప్పో కాలు నొప్పో ఆరోగ్యం ఇస్తుంది అంతే తప్ప ఏది తిన్నా అది ఆరోగ్యమైనా ఇవ్వాలి, లేకపోతే అనారోగ్యమైనా ఇవ్వాలి. కానీ ఓ మనిషిని మరొక మనిషి వెనకాల తిరిగేటట్టు ఏ చెట్టుకి ఆ మందు లేదు. మనసు తిప్పుతారండి, మరులు కొల్పబడుతుంది మనస్సు. అందుకని మీ హృదయము రహస్యంగా ప్రేరేపింపబడినను జీవం గల దేవునిని విడిచిపెట్టకూడదు అనే నియతిని మీరు కలిగి ఉండాలని కోరుతున్నాను. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 7:18 త్వరగా ఒక 2-3 మంచి మాటలు ఉన్నాయి చెప్పి. నాకు కోపము పుట్టించినట్లు
ఆకాశరాణి దేవత కంట. అందుకని అన్నాను ఇందాక, ఆకాశానికి భూమిని తల్లితో పోలుస్తారు, ఆకాశాన్ని రాణితో పోల్చారంటే భూమి ఆకాశం అక్కజెల్లెల్లా ఏమండి? ఆకాశ రాణి, మరి ఆకాశ దేవతకి పిండి వంటలట, ఆకాశ దేవతకు పిండి వంటలట. ఏమి తింటుంది ఏంటి? ఆకాశరాణి భోజనం తింటుందా? నువ్వు ముద్ద అందించగలవా? ఆకాశానికి ఒక ముద్ద పెట్టగలవా? ఏంటండి కథలు? ఈ మనుషుల హృదయాలు ఎలాగో మరులు కొలపబడ్డాయో చూడండి, ఎలా రహస్యంగా ప్రేరేపింపబడి. ఏ విధము చేత కూడా మీ హృదయం మిమ్మల్ని ప్రేరేపించకూడదండి సృష్టి వైపు తిరగటానికి. చదువు. అన్య దేవతలకు ప్రాణార్పణం అంట చూడండి. అంటే మనుషులను బలి ఇవ్వాలి. హృదయం రహస్యంగా ప్రేరేపింపబడిన హృదయాలు బలులిస్తున్నట. ప్రాణాలను అర్పణముగా పోయవలనని పిల్లలు కట్టెలేరుచున్నారు, తండ్రులు అగ్గిరాజు పెడుతున్నారట చూడండి. ఏంటండి? ఆకాశరాణికి బలులు అర్పించడానికి పిల్లలేమో ఏం చేస్తున్నారట? కట్టెలేరుకు వస్తున్నారట. తండ్రులేమో ఈ ఏరుకొచ్చిన పిల్లల కట్టెలను వాళ్ళేమో పొయ్యి రాజబెడతారట. మరి ఎవరు తగలబెట్టాలి? ఏం తగలబెట్టాలి? ఈ పిల్లల్లో ఎవరినో ఒకరిని తగలబెట్టేయాలి. ఈ మనుషులు ఎలాంటి స్థితిలోనికి వెళ్ళిపోయారు చూడండి. ఇది ఆరాధననా? ఇది పిచ్చా? సృష్టిని ఆరాధించటం అనేటువంటిది భయంకరమైన పిచ్చిగా మారిపోయింది. ఆకాశరానికి పిండి వంటలట, ప్రాణార్పణముగా అర్పణలను పోయటానికి పిల్లలేమో కర్రలేరుకొస్తే తండ్రులేమో పొయ్యిని అగ్ని రాజబెడుతున్నారట. స్త్రీలేమో పిండి పిసుకుతున్నారట. చూసారా? దేవుడి ఆకాశం మీద ఉన్న దేవునికి ఎంత కోపం రావాలండి. ఆకాశాన్ని ఏమో దేవతగా పెట్టుకొని ఆ ఆకాశరాణి దేవతకి పిండి వంటలు, పిల్లలేమో కట్టెలేరక రావటం, తండ్రులేమో అగ్నిరాజు పెట్టేయటం, తల్లులేమో పిండి పిసికి రొట్టెలు చేయటం, ఆకాశరాణికి అర్పణలు. మాంసంతో కూడిన మంచి రొట్టె ముక్కలు చేసి ఆకాశానికి తినబెడతారట, నైవేద్యంగా ఇస్తారట. నాకే బహు కోపంగా పుట్టించారట చూడండి. అంటే మనుషులు ఎలాంటి పిచ్చి ఆరాధనలో ఉన్నారో చూడండి. దేవుని మీద ఉంటే ఎంత బాగుంటుందండి ఈ ఆరాధన. దేవుని మీద ఉంటే ఎంత బాగుంటుంది. చూసారా? యోబు గ్రంథము 9:15. యోబు గ్రంథము 9:15. ఈ ప్రపంచాన్ని చూసిన, ఈ ప్రపంచం ఎవరిని విడిచి ఎవరిని పూజిస్తుందో చూసినటువంటి యోబు గారు తన జీవితం గురించి మరొక స్టేట్మెంట్ ఇస్తున్నాడు చూడండి. నేను నిర్దోషి అయి ఉండినను ఆయనకు నేను ప్రత్యుత్తరము చెప్పజాలను. న్యాయకర్తయని నేను ఆయనను బతిమాలుకొనుచున్నానే కానీ ప్రశ్న వేయ తెగింపను అంటున్నాడు చూడండి. నిర్దోషిగా నేను నడుచుకున్నాను. సూర్యచంద్ర నక్షత్రాలను కానీ, భూమి మీద ఉన్నటువంటి గుట్టలను, పర్వతాలను, పురుగులను, జంతువులను వీటిని కానీ నేను పూజించకపోయినను, పూజించకుండా నేను నిర్దోషిగా ఉన్నను, దేవునికి మాత్రం నేను ఉత్తరము చెప్పజాలను అంటున్నాడు. అంటే దేవునికి ఎంత భయపడుతున్నాడు చూడండి. నిర్దోషిగా ఉన్నవాడే దేవునికి ఇంకా భయపడుతుంటే ఈ ప్రపంచం దోషి అయి దేవునికి ఇంకెంత కోపాన్ని తీసుకొస్తుందో మీరు ఆలోచించండి. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 11వ వచనం చూడండి. లుస్త్రాలో జరిగిన సంఘటన. పౌలు బర్నబా మొదటి ప్రయాణంలో వెళ్ళినప్పుడు లుస్త్రాకు వచ్చిన తర్వాత ఆ లుస్త్రా ప్రజల మధ్యన బోధిస్తున్నప్పుడు ఒక గుంపు బర్నబా పౌలు బోధిస్తున్న బోధకు చెవి ఇస్తూ వింటున్నటువంటి వారిలో ఒక యవనస్తుడు, ఒక పురుషుడు పదేకంగా చూస్తున్నాడంట పౌలు గారి మొహం. వాడు బలహీనమైన పాదాలు కలిగిన వాడు. అప్పుడు వాడిని స్వస్థపరుస్తాడు. లుస్త్రాలో బలహీన పాదాలకు బలాన్నిచ్చి, సత్వనిచ్చి,
నిలబెట్టినప్పుడు జనమంతా ఆశ్చర్యపోతారండి. ఆ ఆశ్చర్యపోయిన జనము ఈ పౌలు బర్నబా విషయంలో ఏమంటున్నారు చూడండి 11వ వచనంలో. జన సమూహములు పౌలు చేసిన దానిని చూసి ఇకోనియ భాషలో లుకనోయ భాషలో దేవతలు అంటే ఆకాశరాణి కానీ ఆకాశంలో ఉన్న నక్షత్రాలు కానీ గ్రహాలు కానీ వీటిని పేర్లు పెట్టుకొని ఏ దేవతలని వాళ్ళు పూజిస్తున్నారో వాళ్ళు పూజించే దేవతలలో ఇద్దరు దేవతలు మనుష్య రూపం ధరించుకొని మన మధ్యకు వచ్చారన్నట్టుగా వాళ్ళు కేకలేస్తున్నారు చూడండి. దేవతలు మనుషుల రూపములో వచ్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారు. ఆకాశంలో ఉన్న వీళ్ళు మన యొద్దకు దిగి వచ్చారు అని కేకలు వేసి బర్నబాకు ద్యూపతి అని, పౌలు ముఖ్య ప్రసంగికుడు గనుక అతనికి హెర్మే అని పేరు పెట్టారట. బర్నబాకి ఏం పేరు పెట్టారు? ద్యూపతి. ద్యూపతి అనే మాటకి నెంబర్ ఇచ్చి కిందనేమన్నాడు? బృహస్పతి. అంటే అదొక గ్రహం. గ్రహాలన్నీ 8 9? 8 అని చెప్పండి, 9 అని చెప్పండి. అందులో బృహస్పతి ఉందా? ఉంది. ఆ బృహస్పతి ఒకప్పుడు ఈ లూస్త్రా ప్రజలకి దేవతనా? అవును. అంటే ఆకాశ నక్షత్రాలలో ఉన్న గ్రహాలకు ఉన్న ఉపగ్రహాలను కూడా దేవతలుగా, దేవుళ్ళుగా, భగవానులుగా పూజించినటువంటి సంస్కృతి మొదటి శతాబ్దంలో పౌలు గారి ప్రయాణాలలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎదురైన వారు కనబడుతున్నారు చూడండి. బర్నబాకు ద్యూపతి, పౌలుకి హెర్మే. హెర్మే అంటే కూడా అదొక నక్షత్రం పేరు. ముఖ్య ప్రసంగికుడు గనక సూర్య కుటుంబంలో సూర్యుడు ప్రాముఖ్యమైన వాడు. అంటే హెర్మే అంటే ఒక సూర్యునితో సమానము. ద్యూపతి ఒక జూపిటర్ అంటాం దాన్నే ఇంగ్లీష్లో. బృహస్పతిని ఇంగ్లీష్లో జూపిటర్, నెప్ట్యూన్, ప్లూటో ఇవన్నీ గ్రహాలు. మెర్క్యూరీ గ్రహం పేరు చూసారా. హెర్నే అంటే మెర్క్యూరీ, భూమికి 2వ గ్రహం అది. బృహస్పతి కొంచెం దూరం ఉండే, భూమి తర్వాత ఉండేది జూపిటర్. కనుక గ్రహాలను దేవతలుగా పూజించినటువంటి సంస్కృతి పౌలు గారి ప్రయాణంలో కనపడుతున్నారు. ఇప్పుడు ఈ బలహీనమైన పాదాలు కలిగిన వీడిని స్వస్థపరిచినందుకు పౌలుకి బర్నబాకి మెర్క్యూరీ అని మెర్క్యూరీ అని పౌలుకి, ఆ తర్వాత బర్నబాకి జూపిటర్ అని ఆ దేవతల పేర్లు తీసుకుపెట్టి ఆ దేవతలే ఈ మనుషుల రూపంలో వచ్చారని ఈ ఊరు ముందు ఒక గుడి, ఊరి చివరన ఒక గుడి, ఈ 2 గుళ్ళు, ఒక గుడి పేరు మెర్క్యూరీ దేవుడు, ఒక గుడి పేరు జూపిటర్ దేవుడు. ఈ ఊరికి ఈ 2 గుళ్ళు ఉన్నాయి. ఈ పూజించే ఈ దేవతలే ఈ బలహీన పాదాలు కలిగిన ఈ మనుషుని స్వస్థపరిచారు అని లుకనోయ భాషలో కేకలేశారు. ఈ దేవతలకు ఇప్పుడు బలులు అర్పిస్తున్నారట. అవునా? పూజారి వెంటనే ఎద్దుని తీసుకొచ్చాడు. ఎవరికి? ఈ మనుషులైన దేవతలకి బలివ్వటానికి. ఇప్పుడు మనం ఇర్మియా గ్రంథంలో చూసాము, ఆకాశ దేవతకి పిండి వంటలు చేశారు. పిల్లలేమో కర్రలు తీసుకొచ్చారు, తండ్రులేమో పొయ్యి రాజబెట్టి ఎత్తున్నారు, తల్లులేమో రొట్టెలు చేసేస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ వేసేసి దేవతకి నైవేద్యం పెట్టాలి. ఇప్పుడు అదే సిచ్యువేషను ఈ లూస్త్రా ప్రాంతంలో, ఇదిగో ఈ దెర్బే, ఈ లూస్త్రా ప్రాంతంలో ఈ మనుషులు ఈ గ్రహాలను దేవతలుగా చేసుకొని పూజిస్తున్న సంస్కృతి కనబడుతుంది. అలాగే 17వ అధ్యాయంలో కూడా మనం వెళితే అక్కడ కూడా ఏథెన్స్ పట్టణంలో దేవతలందరికీ బలిపీఠాలు కట్టేశారు. అన్ని దేవతలకు అన్ని బలిపీఠాలు కట్టారు. బృహస్పతికి కట్టారు, మెర్క్యూరీకి కట్టారు, ఆ తర్వాత సూర్యునికి కట్టారు. ఎందరినైతే పూజిస్తున్నారో తెలుసుకున్న వారిని పూజిస్తున్నారు,
తెలిసిన వారందరికీ బలులు అర్పించారు. తెలియబడిన దేవునికి కూడా బలిపీఠం కట్టి బ్యానర్ రాసి పెట్టేశారు. ఇది తెలియబడని దేవుడట. ఆ తెలియబడని దేవుడే ఈ ప్రపంచానికి నేను ప్రకటిస్తున్నానని పౌలు గారు చెప్పారు. చూసారా? 17వ అధ్యాయము 23వ వచనంలో ఉంటుంది చూడండి. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలు, మెర్క్యూరీ దేవుణ్ణి చూశాడు, జూపిటర్ దేవుణ్ణి చూశాడు, సన్ దేవుణ్ణి చూశాడు, సూర్యభగవాన్ని చూశాడు. అందరికీ గుర్తున్న దేవతలందరికీ బలులు పెట్టారు. కానీ ఒక బలిపీఠం ముందు ఏ దేవుడు లేడు. ఆ బలిపీఠం పైన తెలియబడని దేవునికి అని రాయబడి ఉందట. అది కనుగొన్నాడు. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే మీకు ప్రకటించడానికి వచ్చాను, ఇక నేను చెప్తాను చూసుకోండి అని చెప్పాడండి. ఎంత విశేషం చూడండి, ఎంత గొప్ప సంగతి చూడండి. సృష్టికర్తను విడిచి సృష్టమునే పూజించటం అనేటిది న్యాయాధిపతి అయిన దేవుని దృష్టికి నేరము. ఈ ప్రపంచం ఇక మారదా? మారకపోతే శిక్షకు వెళుతుందండి. జవాబు వచ్చిందా మీకు? విడిచిపెడతాడా దేవుడు? క్రీస్తును పంపించాడు, క్రీస్తును ప్రకటింపజేస్తున్నాడు. ఆ క్రీస్తును నమ్మని వారికి శిక్ష విధింపబడును అని అన్నాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి నా క్రీస్తును గూర్చిన సువార్తను మీరు ప్రకటించండి అని తండ్రి క్రీస్తు చేత పరిశుద్ధాత్మని చేత రాయించాడు. అది రాయబడిన మాట. అందుకనే ఈరోజు క్రీస్తును నమ్మిన క్రైస్తవులు ప్రపంచానికి ప్రకటిస్తున్నారు. మీ హృదయము రహస్యంగా మిమ్మల్ని ప్రేరేపించి ఇతర దేవతల వైపు మీ హృదయాలను మరలు కొలిపినటువంటి మీ హృదయాలు బాగుపడాలని ఈ సువార్త ప్రకటిస్తున్నారు. విని విశ్వసించిన వాడు రక్షింపబడును, వినని వానికి నమ్మని వానికి శిక్ష, న్యాయాధిపతి చేత శిక్ష నొందదగిన నేరం ఇది. చివరిగా ఆ మాట చదువుకొని ముగించుకుందాం. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం చూడండి. మరి మేమెవరిని పూజించాలయ్యా అంటారా? చెప్తున్నాడు చూడండి. ఆకాశమందైనను భూమి మీద అందైనను, ఆకాశంలో ద్యూపతి ఉంది, తర్వాత మెర్క్యూరీ ఉన్నాడు, సూర్యుడు ఉన్నాడు, ఆకాశ రాణి ఉంది, ఆకాశ దేవతలు ఉన్నారు. ఆకాశమందు దేవతలు అనబడినవి మీరు చేసుకున్నారు కనుక మీ మాట ప్రకారంగా ఉన్నవి అని మీరు అంటున్నారు కనుక ఉన్నాను అంటున్నాడు చూడండి. మనందరికీ ఒక్కడే దేవుడు, ఆయననే తండ్రి. మీరు ఆయనను మాత్రమే సేవించాలి. ఆయన కొరకు మనం ఉన్నాము, మన కొరకు ఆయన ఉన్నాడు అంటున్నాడు చూడండి. ఆయన నుండి మనకు సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము, మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. సమస్తము ఆయన ద్వారా కలిగాయి. మనమందరం కూడా ఆయనను బట్టే దేవుడు మనకి జన్మనిచ్చాడు. ఇప్పుడు క్రీస్తును పంపిన తర్వాత ప్రపంచం క్రీస్తును నమ్మటం తథ్యం, నమ్మకపోతే శిక్షలోనికి వెళ్ళటం ఖాయం. ఇదండి యోబు గారి జీవితంలో. ఈ తప్పు కూడా నేను చేయలేదు అని చెప్పుకుంటున్నాడు తన స్నేహితులతో. ఏం పాపం చేశావో అందుకే నీకు ఈ గతి పట్టింది అని అంటే ఈ లిస్ట్ అంతా చెప్పుకొచ్చాడండి. ఇంతవరకు మనం చెప్పుకున్న 5 ఎపిసోడులు, ఇది ఒక 6వ ఎపిసోడ్. ఈ 6వ ఎపిసోడులో 7వ ఎపిసోడులో కూడా సృష్టికర్తను నేను అపార్థం చేసుకోలేదు, సృష్టిని చూసి సృష్టికర్తను మరవలేదు అని ఈ నిజాన్ని చెబుతున్నాడు. ఒకవేళ సృష్టికర్తను విడిచి సృష్టినే నేను పూజిస్తే అది న్యాయాధిపతి అయిన దేవుని చేత శిక్ష నొందదగిన నేరం కనుక నేను వేషధారినగుదును అంటున్నాడు. ఆ వేషధారణలో విడిచే మనము నిజస్వరూపమైన దేవునిలోనికి వచ్చాము. ఇప్పుడు ఆ దేవుణ్ణి కూడా విడిచిపెడతారా? ఆయన వచ్చినప్పుడు మనుషులలో విశ్వాసము కనుగొనునా అనే ప్రశ్నకు జవాబుగా మిగిలిపోతారో మీరే నిర్ణయించుకోండి. అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళొకసారి విని ప్రతి రెఫరెన్సు మీరు కామెంట్లో పెట్టండి. నేను చూస్తాను.
సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ మెసేజ్ ప్రపంచానికి తెలియాలి. ఈ ప్రపంచం ఇక మారదా అంటే మారుతుందో మారదో ప్రశ్నే ఉండిపోతుంది. దేవుడి మాటలను దీవించునుగాక.